అమెరికా దేశంలో పెండ్లి అయినటువంటి భార్య భర్తలు ఏ విధంగా ఉంటారంటే, భర్త ఉదయం లెగవగానే భార్యను ఎంతగానో ప్రేమగా పలకరిస్తాడు. మా అర్థమైందా? హనీ అని పిలుస్తాడంట. ఏమని పిలుస్తాడు? ఉదయాన్నే లేవగానే ప్రేమగా హనీ అని పిలుస్తాడు. ఎందుకంటే ఒకవేళ పిలవలేదనుకోండి, వెంటనే 100కి కాల్ చేసింది. ఎవరు? భార్య. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అది. ఈరోజు భర్త మరి ఏం చేయాలంటే భార్య మీద ప్రేమను చూపించాలి. మొదటి విషయం ఏ విధంగా ప్రేమ చూపించాలంటే, ఈరోజు వివాహమైన వెంటనే కొత్తగా ఉన్నప్పుడు ప్రేమ కాదు, కానీ వారి జీవితంలో చనిపోయేంత వరకు కూడా ప్రేమ అలాగే ఉండాలి. మరి ఎందుకంటే దేవుడు ఇస్తున్నటువంటి భార్య దొరికిన వారికి మేలు దొరికింది. ఈరోజు చందు జీవితంలో ఒక మేలును దేవుడు దాచాడు. ఆ మేలు ఏంటంటే అనూష. మరి భార్య, మీరు కూడా వినాలి, భర్తలు అనేటువంటి వాళ్ళు భార్యను ఒక మేలు. మరి అలాంటి మేలు దొరికినప్పుడు మనం చాలా జాగ్రత్తగా పలకరించాలి, చూడాలి. అన్ని విషయాల్లో కూడా మరి ప్రేమించవలసినటువంటి అవసరం ఉంది. రెండవది, భార్య అనూష ఏం చేయాలంటే లోబడాలి. ఎవరికి? భర్తకు లోబడాలి జాగ్రత్తగా. మరి ఎందుకంటే అనూష గురించి మనకి తెలుసు, సంఘబిడ్డ. మరి దేవుని సన్నిధిలో పరిచర్యలో చెప్పిన వెంటనే ఏ పనైనా మరి పరిచర్య విషయంలో చేసేటువంటి బిడ్డ, మంచి ప్రార్థనా పర్రాలు, చక్కగా దేవుని పని అంటే మరి నేను చేయను అని అనదు. కాబట్టి చక్కగా లోబడి సంఘంలో పరిచర్య చేసేటువంటి బిడ్డగా ఉన్నారు. ఎందుకంటే సేవకురాలు ఏది చెప్తున్నా, మరి వాక్యం వినే విషయంలో, మరి ఏదైనా మందిరంలో పరిచర్య విషయంలో అన్ని మంచిగా చేస్తారు. కాబట్టి అనూష చక్కగా మందిరంలో ఏ విధంగా దేవుని దగ్గర లోబడిందో భర్త దగ్గర కూడా అలాగే లోబడి పనిచేసిందని, వారిద్దరూ కూడా వారి జీవితాల్లో సంతోషంగా ఉండాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి అందరూ చెప్తున్నా హల్లెలూయా. ఒకరోజు ఒక చిన్న విషయం, కొత్తగా మ్యారేజ్ అయినటువంటి ఇద్దరు దంపతులు వెళ్తూ ఉంటే ఏం జరిగిందంటే, హఠాత్తుగా పొదలు దాటుకుంటూ వెళ్తా ఉంటే పొదల్లో నుంచి ఒక ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి రాగానే భర్త ఏమాడండి, పరుగున ఇల్లు చెట్టెక్కేశాడు, భార్యను వదిలిపెట్టేశాడు. వెంటనే భార్య ఇంకేం చేయాలి, ఎలుగుబంటిని చూసి ఏం తెలివి కలిగింది కాబట్టి కింద పనుకుని ఊపిరి బిగబట్టి కొంతసేపు ఉంది. ఎలుగుబంటి ఊపిరి ఆటలేదులే, చనిపోయింది అనుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ భర్త దిగి వచ్చినాడు గబగబా. ఏం చెప్పింది నీ చెవిలో? వెలుగుబంటి వచ్చి అంటున్నాడు. ఎలా ఉన్నావు, ఏం జరిగింది అని అడగాలి. చెవిలో ఏం చెప్పింది అంటున్నాడు. ఇలాంటి భర్తను నువ్వు ఎందుకు చేసుకున్నావమ్మా అని చెప్పిందంట అని అందంట. అంటే భార్య భర్తలు ఏ విధంగా ఉండాలంటే, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎన్ని ఉన్నా ఇద్దరు కలిసే జీవించాలి. ఎప్పుడు కూడా విడిపోకూడదు. అర్థమైందా? సరే హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. భార్యకు భర్త మీద అధికారం ఉంటుంది, భర్తకు భార్య మీద అధికారం ఉంటుంది. వీరిరువురికి దేవుడు ఒకటిగా చేశాడు, ఏక శరీరం వారిద్దరు కూడా. తల్లిదండ్రులను విడిచిపెట్టి మర్చిపోమని చెప్పట్లా, విడిచిపెట్టమన్నాడు అంతే. తల్లిదండ్రులను విడిచి
వారిద్దరు కూడా ఏక శరీరంగా ఉండాలి. ఈ రోజు నుంచి వారిద్దరు కలిసి మంచిగా వారి యొక్క లైఫ్ లో ఒక ఆదర్శవంతమైన అకుల ప్రిస్కిల లాంటి దంపతులుగా వారు జీవించాలి. అర్థమైందా? సరే అల్లే చెప్తా. హల్లెలూయా. చందు చాలా మంచివాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాగానే 2 చేతులు ఇలా పెట్టి వందనాలు చెప్తున్నాడు. చాలా మంచి అబ్బాయి. ఎందుకంటే దేవుడే మరి తనను ఇక్కడికి నడిపించాడు. ఇది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. ఈ ప్రార్థనలను బట్టి ఇంకా వాళ్ళని బ్లెస్ చేయాలని నేను మ్యారేజ్ కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఓకే, దేవుడు వీరిద్దరిని దీవించును గాక. కాబట్టి మరి మన మధ్యలో ఉన్నటువంటి వివాహం చేసుకుంటున్నటువంటి పెండ్లి కుమారుడు మరి పిట్ట చందుగా నేను పిలుస్తూ మ్యారేజ్ చేస్తాను. ఆధార్ కార్డు ప్రకారంగా పుల్లప్పులు. కాబట్టి మరి పిట్ట పుల్లప్పులు ఈస్ట్ గోదావరి జిల్లా తంటికొండ గ్రామం, ఒకవారి మండలం. మరి ఈ యొక్క గ్రామమైనటువంటి తంటికొండ ప్రాంతానికి సంబంధించినటువంటి వీర పుల్లప్పులు, అదేవిధముగా సింహాచలం తల్లిదండ్రులకు జన్మించినటువంటి కుమారుడు మరి పిట్ట పుల్లప్పులు. కాబట్టి వీరిద్దరి యొక్క చందు మరి ఇక వివాహం ఈ రోజు నిశ్చయించడం జరిగింది. 29వ తారీఖు మరి మే మాసం 5వ నెల 2025. అదేవిధంగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పార్లి గ్రామంలో ఉన్నటువంటి మల్లెలవారిపాలెం గ్రామానికి సంబంధించిన బంధనం గారు, అదేవిధంగా వనజ వారి యొక్క కుమార్తె మరి అనూష గొర్రెముచ్చి మరి ఈరోజు వివాహానికి వీరిద్దరు కూడా సిద్ధపడి ఉన్నారు. వీరి ఇద్దరిని కూడా మనం దీవించి ప్రభు ఆశీర్వదించి అభివృద్ధి చేయను గాక. ఒకసారి చెప్తా. హల్లెలూయా. అయితే పరిశుద్ధ వివాహములో వీరిద్దరు జతపరచబడకూడదని న్యాయమైన హేతువు, కారణం, ఆటంకం ఏదైనా చూపదలిచిన ఎడల ఇప్పుడే చూపవలేదు. లేకపోతే ఎప్పటికీ మీరు ఎవరైనా మాట్లాడకూడదు, మౌనంగా ఉండవాలి. మీ అందరికీ ఇష్టమైతే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, పక్కన మరి వింటున్న వాళ్ళు, ఇంకా మనకు కనిపించారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు మరి సంఘము, దేవుని ఎదుట పెద్దలు, బంధువులు మీరందరికీ ఇష్టమైతే మీ కుడి చేతులు పైకెత్తి ఒకసారి చూపించండి. కుడి చేతిని పైకెత్తి చూపించండి. మీకు ఇష్టమైన మీ ఇద్దరు కూడా చూపించండి. ఓకే, దయచేసి మీరు వివాహానికి సమ్మతిస్తే మరి ఇద్దరు కూడా లేచి నిలబడి కొంచెం ముందుకు వచ్చుకోండి. కొంచెం ముందుకు అడిగించు. వీడి జరగండి. ఒక మౌత్ తీసుకున్నాయా? నీకు అంగీకారమేనా? మరి చందును పెళ్లి చేసుకున్నటకు నీకు అంగీకారం? వెరీ గుడ్. దయచేసి మరి ఈ సమయంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వారి ఇరువురు కూడా ఇష్టపడ్డారు. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు మరి ఈ స్థలంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇష్టమైనది కాబట్టి ఈ యొక్క వివాహాన్ని చేయడానికి మనం ముందుకు కొనసాగుదాం. ఒక విషయం చెప్తాను, తర్వాత ఆయనకి ఇచ్చేసి చాలా
మౌత్ కనెక్షన్. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉన్నటకు అనూష ఘనపరిచి వ్యాధి ఎందును బాధ ఎందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను ఆశించక ఇద్దరు బ్రతికి ఉన్నంత వరకు ఈమెకు మాత్రమే భర్తవై ఉండేదవా? ఎంతవరకు? ఓకే, చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ కూడా. పెద్దగా చెప్పండి, చక్కగా ధైర్యంగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పటి వరకు ఉంటారా? జీవితకాలం అంతా. ఓకే, వెరీ గుడ్. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినట్టుకు మరి చందు అనే పురుషుణ్ణి నీ భర్తగా చేసుకోవడం, అతన్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి ఎందును బాధ ఎందును ఆరోగ్యమందును అతన్ని కాపాడి ఇతరులను ఆశించక ఇద్దరు బ్రతికి ఉన్నంత వరకు ఇతనికి మాత్రమే భార్యవై ఉండేదవా? ఓకే, ఎంతకాలం ఉంటారు? క్లాప్స్ కొట్టండి ఒకసారి, చప్పలు కొట్టి. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. వీరిద్దరు కూడా మంచిగా ఇష్టపడ్డారు ఒకరికొకరు. మరి మనం తరువాత వీరి యొక్క పెండ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు వేదిక మీదకి రావాలి. వారు కూడా ఒకసారి చేతులు పట్టించేటువంటి కార్యక్రమం కాబట్టి వారి ఇష్టాలు కూడా మనం అడుగుదాం. ఒకసారి త్వరగా పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వేదిక మీదకి త్వరగా రావాలి. మీరు కూడా వస్తేనే ఈ వివాహం ఫాస్ట్ గా ముందుకు వెళ్ళింది. మీదే లేట్. నా త్వరగా రావాలి. పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు ఇద్దరు రావాలి. అట్లా ఉంది. వందనం గారు ఎక్కడున్నా త్వరగా రావాలి. పెండ్లి కుమార్తె తండ్రి వందనం గారు చెప్పండి. తల్లిదండ్రులు, పెళ్లి కుమార్ తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి వాళ్ళ కూడా అడుగుదా. మరి మీ బాబుకి మరి పెళ్లి కుమార్తె అనూషను చేసుకున్నటకు మీకు ఇష్టమేనా? మరి మీకమ్మా మీకు కూడా ఇష్టమేనా పెళ్లికి? మంచి. మీరు కొంచెం పెళ్లి కుమారుడిని మరి మీరు మీ కుమార్తెను పెళ్లి కుమారుడికి ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమైతే మంచిది. తల్లిదండ్రులు కూడా మీరు కుటుంబాలు ఇష్టపడి ఉన్నారు. మరి ఈ టైంలో పెళ్లి కుమార్తెని యొక్క కుడి హస్తాన్ని మరి పెళ్లి కుమారుని యొక్క చేతిలో, కుడి చేతిలో మరి చేతిని వాళ్ళు అప్పగిస్తారు.
తీసుకెళ్ళి ఒకసారి పెండ్లి కుమారుడి యొక్క చేతిలో చిందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవా నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తాను. ఈ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చందు అదే విధముగా అనూష వారిద్దరూ కూడా చల్లబోతున్నారు. వారిద్దరూ కూడా ప్రభా వారి వివాహం జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మీరు చూస్తా ఉన్నారు. తండ్రి వారి తల్లిదండ్రులు చేతులు అప్పగించి ఉండగా తండ్రి వారు పట్టుకుని ఉండగా వారి జీవిత కాలం అంతా కూడా ఆయన సంతోషం ఆనందం ఆయన ఎక్కువకి వెళ్ళిపోని బృందముగా మీరుండి ఈ వివాహంలో వారిద్దరి మధ్య కుటుంబాల మధ్య శాంతి సమాధానంతో సంతోషంతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లి దేవుడు దీవించును గాక. ఓకే, మరి మీరు తర్వాత మేము పిలుస్తామండి. మళ్ళీ పిలిచినప్పుడు అండి మీరు ఇల్లు కింద కూర్చోండి. వీరిద్దరు కూడా ఈ అమ్మాయి కాదు మరి వేలు తీసి ఒకసారి అందరికి కూడా పరిచయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రెక్క ఈ సాకును చూసి ఇక వేలుని ఏం చేసిందంటే ముసుగును కప్పుకుంది. అందుకని ఆ సాంప్రదాయ ప్రకారంగా ముసుగు వేసి పెళ్లి కుమార్తెను తీసుకొస్తారు. మరి ఈ సమయంలో ముసుగు వేసినప్పుడు ఇది కొంచెం కనపడే ముసుగులాగా ఉంది కాబట్టి కొంచెం కనిపెట్టేసే ఉంటాడు. కొంతమంది కనపడకుండా వేస్తారు, అప్పుడు మనం ఏం చేయలేము. కాబట్టి అలాంటి టైంలో ముసుగు తీసి పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చందు ఒకసారి మీరు వేలు తీసి అందరికి ఒకసారి చూపించి మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోండి. పెళ్లి కుమార్తె మరి మీరు చేసుకునేటువంటి అమ్మాయి అనూష కాదు. సార్ చూడండి, తీయండి మ్యూజిక్. చెప్పండి కొడుకు అందరూ కూడా తీర్మానం. ఈ అమ్మాయి వెరీ గుడ్ సార్. అంటే ఓకే, సమయము ముందు కొనసాగుదాం. ప్రమాణాలు చెప్పబోతున్నారు. సరే, సమయంలో ఒక మౌత్ కూడా పంపించేసి ప్రమాణాలు చెప్పేసి ఓకే. చందు అను నేను, అనూష అను నిన్ను, అనూష అను నిన్ను, అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును బాధ ఎందును ఆరోగ్యమందును నిన్ను కాపాడి నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున కలిగింపునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను
దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, సభ ఎదుటను, సేవకుల ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఏం చేస్తున్నారు? ఓకే. కుటుంబాలు వేరైనా మమ్మును ఐక్యపరచి నీ సంకల్పమునే మాలో నెరవేర్చుచున్నావు. ప్రాంతాలు వేరైనా నీ చిత్తమైన స్థలమున చేర్చి దివ్యమైన పరిచర్య జరిగించుచున్నావు. కుటుంబాలు వేరైనా మమ్మును ఐక్యపరచి నీ సంకల్పమునే మాలో నెరవేర్చుచున్నావు. ప్రాంతాలు వేరైనా నీ చిత్తమైన స్థలమున చేర్చి దివ్యమైన పరిచర్య జరిగించుచున్నావు. మరోవయా నీవు మాయడ చేసిన మేలులన్నిటినీ నెరవేర్చుమయా నీవు మాయడ కలిగిన ఆశలన్నిటినీ. మరోవయా నీవు మాయడ చేసిన మేలులన్నిటినీ నెరవేర్చుమయా నీవు మాయడ కలిగిన ఆశలన్నిటినీ. ద్వారా దేవుడుగా మరి ఈ విధంగా వివాహం అనేటువంటి ఈరోజు తండ్రి ఈ యొక్క వివాహంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఏ దుష్టుడి వివాహంలో పనిచేయకుండా యేసు నామమును బంధిస్తా ఉన్నాం తండ్రి. ఈ యొక్క మంగళ సూత్రాన్ని పెండ్లి కుమార్తెనటువంటి అనూషకు ధరింపచేయుచుండగా ఇదిగో తండ్రి ఈ యొక్క వివాహంలో మీరుండి వారిద్దరు భార్య భర్తలను ప్రభువా స్వీకరించబడి దాని వారిద్దరు కూడా ఏక శరీరం ఉండబోతుండగా తండ్రి ఈ నామంలో ప్రార్థిస్తూ వారిని పదింపు చేయండి, అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. వారు సుఖ జీవితం వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా దీవెనకరంగా ఉండాలని పెట్టుకుంటా ఉన్నాం. చెందు అదేవిధంగా ఆలోచనలు దీవించండి. ఈ మంగళ సూత్రం ద్వారా భారత గవర్నమెంట్ వారు మాకున్నటువంటి అధికారాన్ని బట్టి ఇదిగో తండ్రి వారి యొక్క మంగళ సూత్రాన్ని నడిపిస్తుండగా నీ ఎదుట ఈ వివాహం మీరే ఉండి కార్యాలు జరిగించాలని నీ కాడి మోయుచు ఒకరినొకరు ప్రోత్సాహముతో నిన్ను పోలి నడిచెదము. మా జీవితాలను ఆశీర్వదించావు, అనేకులకు దీవెనగా ఉండ భాగ్యమిచ్చావు. నీవు ఉన్నంత కాలం నీ కాడి మోయుచు ఒకరినొకరు ప్రోత్సాహముతో నిన్ను పోలి నడిచేదం. ఆత్మీయమైన ప్రేమను పంచే కుటుంబమునిచ్చావు. ఈ మా కుటుంబము ద్వారా ఎల్లప్పుడూ మహిమ కలుగుగాక. ఆత్మీయమైన ప్రేమను పంచే సంఘమునిచ్చావు. ఈ మా సంఘము ద్వారా ఎల్లప్పుడూ మహిమ కలుగుగాక. నీకే మహిమ కలుగుగాక. మహిమని స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మహిమని నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మాకు జన్మనిచ్చావు, నీలో జతపరచావు, మాకు బ్రతుకునిచ్చావు,
నీలో బలపరిచావు, మాకు జన్మనిచ్చావు, నీలో జతపరచావు, మాకు బ్రతుకునిచ్చావు, నీలో బలపరిచావు. నీ ఉన్నతమైన పిలుపునకు అర్హులుగా చేశావు, నీ అమూల్యమైన సేవను చేయ భాగ్యమునిచ్చావు. నీ ఉన్నతమైన పిలుపునకు అర్హులుగా చేశావు, నీ అమూల్యమైన సేవను చేయ భాగ్యమునిచ్చావు. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మార్చుకుంటున్నటువంటి మైక్ ఇవ్వాలి. పూలదండలు వేసుకుంటున్నటువంటి మరి పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా దేవుడు వారిద్దరిని కూడా జతపరిచాడు. కళ్యాణమే వైభోగమే పరిణామమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
చేసెను, పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి, కళ్యాణమే పరిణయమే మరి, పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు